నా జీవితంలో ఏది కావాలన్నా సరే పోరాడే నేను తెచ్చుకున్నాను కానీ వాటంతటా అవే ఏది కూడా నా దగ్గరికి రాలేదు అని అంటోంది లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను నాకు తోడై ఉంటాడు అనుకుంటే తోడైలై కూర్చున్నాడు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 days లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేసాడు. ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 days దాకా రెస్పాన్స్ అవ్వలేదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. మమ్మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలివి వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th class ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. జస్ట్ ఫ్రెండేనా, లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? సార్ మామూలుగా మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే. నీకు పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అవలేదు. నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. నువ్వు తనతో ఉంటున్నావు. మాకు అదే డౌట్ వచ్చిందిలే కానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొక కోపం ఉంది. ఇంకోటేమో పిల్లని చూసుకోరు, పట్టించుకోరు. ఓకే, ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రావాలి. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్గానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని. నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు అన్ని ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా ప్రెగ్నెంట్. ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు అంటున్నా. ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు? ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. శివ, ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు. నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు గడవడానికి. అతను కాకుండా ఇంకోరు ఉన్నారో తెలియదు కదా మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం, లక్ష్మి గారు ఆవిడ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు రండి. నమస్తే మేడం. నమస్తే. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకేంటి పెళ్ళయిందా? మ్యారేజ్ అయింది. పెళ్ళయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? ఒక 2-3 years అవుతుంది. 2-3 years. లవ్ మ్యారేజా, అరేంజ్డా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక పిల్లలు ఉన్నారా? పాప ఉంది. పాప ఉంది. ఓకే. మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు? మా ఫాదర్ గారు చనిపోయారు. ఓకే. మమ్మీ ఉన్నారు. మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు? మా ఫాదర్ ఒక 4 years అవుతుంది చనిపోయి. మమ్మీ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. కూతురు. అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివినా. ఓకే. హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్షియల్ గా. సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు. మా ఇద్దరు స్నేహం ఎట్లా ఒక స్నేహాల కింద ఏర్పడింది. అలా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటూ మొదలుపెట్టాం. ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మా అది? అది ఒక 2-3 years నుంచి. అప్పట్లో 2-3 years. అతనేం పని చేసేవాడు?
అతను జాబ్ చేస్తాడు ఓకే. మా ఆఫీసులోనే మీరేంటి జాబ్. హాస్టల్లో ఉండేవాళ్ళ ఏదైనా రూమ్ లో నేను ఉండేవాళ్ళా? హాస్టల్లో ఉండేదాన్ని, తను వేరే రూమ్లో ఉండేవారు. ఆ. సర్లేని తను మామూలుగా ఫిజికల్గా అట్లా చేస్తూ ఉంటే నేను కొంచెం సీరియస్ అయ్యా. అప్పుడే వద్దు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా. అతను ఫిజికల్ గా దగ్గరకు వస్తుంటే మీరు ఆపేశారు, నేను ఆపేసా. మ్యారేజ్ అయినాకే ఏదన్నా ప్రొసీడ్ అవును, అవుదామని. సో అంటే మీరు ఫిజికల్ గా కమిట్ అవ్వాలి ఇద్దరు. కమిట్ అవ్వలేదు. ఫస్ట్లో కమిట్ అవ్వలేదు. ఓకే. తర్వాత ఇంకా తను నా లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం కుదిరాక ఇంకా మీ ఇద్దరు కలిసారు. సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యమన్నమాట. ఫిజికల్ గా కలిసారు మీరిద్దరు. ఒకసారి ఆపావు, రెండు సార్లు ఆపావు, మూడోసారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ తను చూపించావు. నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. మాట నేను మా ఇచ్చారు. పేరెంట్స్ ఒప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు, సరే ఒప్పుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే తను నేను ఎందుకమ్మా ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి? క్యాస్ట్ డిఫరెంటా, ఫైనాన్షియల్ డిఫరెంట్? క్యాస్టులు డిఫరెంట్ మీ అను. ఇద్దరు వేరే వేరే క్యాస్ట్. తర్వాత మేమిద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మీ అమ్మగారు ఒప్పుకున్నారమ్మా? మీ అమ్మగారికి ఏం అభ్యంతరం లేదు? ఆహా లేదు మమ్మీకి. సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మామూలుగా మాట్లాడుతాం కానీ ఏది లేదు, ఇంక రెస్పాన్స్ లేదు. నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక 2-3 డేస్ అట్లా. తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. కదమ్మా, ఏంటి నాకు అర్థం కాలేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదా? లేరు. ఎవరిది లేదు? వీళ్ళ మమ్మీ సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ. సురేష్ ఉందా? సురేష్ కూడా లేడు. సురేష్ కూడా లేడా? లేడు. ఒక మీ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నారా? వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. మ్యారేజ్ ఒక 4 డేస్ మ్యారేడ్ ఉంది. అమ్మా ఎంగేజ్మెంట్ అన్నావు, ఇప్పుడు బోత్ ఫ్యామిలీస్ కలిపి చేశారా, మీ ఇద్దరే చేసుకున్నారా? మేము కలిపే చేసుకున్నాం. బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం ఫోన్ మానేశారు. ఇచ్చాడు. నాకు ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది సురేష్ అన్న. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేశాడా? పాయిజన్ తీసుకున్నారు, ఇట్లా చేసుకుంటే అని బ్లాక్మెయిల్ చేస్తూ మొదలు పెట్టారు. దేనికి ఒప్పుకోనే కదా ఎంగేజ్మెంట్ చేశారు. మరి ఇంకా అంటే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినా వాళ్ళు ఇట్లా చెప్పినారు. అప్పుడు ఇంకా ఫాస్ట్ గా మ్యారేజ్ చేసేస్తారు కదమ్మా. వాళ్ళు ఒప్పుకోలేదు. కాంటాక్ట్ లో కూడా వాళ్ళకి ఏమైనా డౌటా ఈ ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో కాదు వేరే వాళ్ళతో అని? డౌట్ అనుకుంటండి. నేను సురేష్ నీకు పిచ్చి పట్టిందా, ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో అట్లా చెప్తే కరెక్టేనా అన్నాను. ఒకటి క్లారిటీ అమ్మా, ఎంగేజ్మెంట్ ముందు ప్రెగ్నెన్సీయా, ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు కానీ అతనికి చెప్పడం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా? ఆహా లేదు. తెలియడమే అప్పుడు తెలిసింది. ఎంగేజ్మెంట్ అని ఒక 2-3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. కానీ నీకు తర్వాత కాంటాక్ట్ పోయింది అని అన్నావు కదా ఎంగేజ్మెంట్ అయిన తను కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో అప్పుడు చెప్పాను, అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేశాడు. ఇప్పుడు అర్థమైంది. తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తన రెస్పాన్స్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాము వాళ్ళ మీద అన్నారు. అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు? ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు? అలా ఒక 10 డేస్ దాకా 10 డేస్ వరకు ఇంకా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏం లేదు. పోనీ ఇంటికి వెళ్ళి ఏమైనా కలిసారా? ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు. ఇంట్లో కూడా లేరు. వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారని. అవును, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంది. ఒక కోడలివి కాబోయే కోడలివి వెయిట్ చేయాలా? 10 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా? ఏది మేడం మామూలుగా నేను వెళ్ళాము కేసు రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మా, ఫోన్ కాల్స్ గానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు? మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం. అది నీకు భయం అయింది. నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళావు, డోర్ లాక్ లో ఉంది, పోలీస్ స్టేషన్ కి తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సర్లే మ్యారేజ్ చేసుకుంటాను ఒప్పుకున్నాడు సురేష్. ఓహో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల, ప్రెజర్ వల్ల అవును తప్పక పెళ్లి చేసుకున్నాడా లేకపోతే ఇష్టంగానే చేసుకున్నాడా? తప్పక పెళ్లి చేసుకున్నాను. కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా? 3 years. 3 years బ్యాక్. ఓకే. అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో పెళ్ళికి ఎవరెవరు వచ్చారమ్మా? ఎవరు రాలేదు. ఎవరు రాలే? వాళ్ళ అమ్మాలు ఎవరు రాలే? మీ అమ్మగారు వచ్చారా? ఎవరు రాలేదు. మేమే పోలీసులు పోలీస్ స్టేషన్ లో చేశారా, రిజిస్టర్? లేదు, మేము గుళ్ళో చేసుకున్నాం. మీ ఇద్దరు వెళ్ళి గుడిలో చేసుకున్నారు. చేసుకోకపోతే కేసు రిజిస్టర్ చేస్తానంటే భయపడి అతను నీతో పాటు వచ్చాడు, నువ్వు అతను వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఫొటోస్ ఏమైనా ఉన్నాయమ్మా? ఏమీ లేవా? ఫొటోస్ ఉన్నాయి. ఓకే. పెళ్ళి అయ్యే టైంకి ఎన్నో నెలమ్మా నీకు ప్రెగ్నెన్సీ? అప్పుడు నాకు 3 months అనుకుంటా. 3rd month. అయితే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ మమ్మీ వాళ్ళు, మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు. సరే సపరేట్ గా. మిమ్మల్ని ఇంటికే రానివ్వలేదు వాళ్ళు? మా ఇంటికి రావద్దు, మీ జాబ్ మీరు చావండి అంటే అన్నారా? రావద్దు అన్నారు, వేరే కాపురం పెట్టు అన్నారు. వేరే రూమ్ తీసుకుని నేను ఇట్లా జాబ్ చేస్తూ చూసుకుంటాను.
కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది. డ్రింక్ చేయడం ఒకటి అలవాటు మధ్యలో ఎందుకు అయింది. అలవాటు అవుద్దులే, ముందు నుంచే ఉండుంటది. జాబ్ కూడా ప్రెగ్నెంట్ అని తెలిసిన మానేసి, తర్వాత ఎక్కువై ఉంటుంది. అవును, తిరగడం, ఇట్లా డ్రింక్ చేయడం, జాబ్ మానేశాడా? జాబ్ మానేసాడు. ఆ? మానేసాను జాబ్. జాబ్ మానేశాడు. మరి ఇల్లు ఎట్లా రన్ అవుతుంది నీకు? నేను ఏదో ఫైనాన్షియల్ గా జాబ్ చేసి అట్లా ఉండేదాన్ని. సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి. నీ పుట్టింది ఎవరు, పాప బాబా మీకు? పాప నన్ను కూడా జాబ్ మానేమనేవాడు. సరే జాబ్ మానేసాను. ఇద్దరు జాబ్ మానేస్తా ఫుల్ టైం మదర్ ఫాదర్ మీ ఇద్దరుని. జాబ్ మానేమన్నాడని మానేసాను. తను మారుతాడని నేను జాబ్ మానేసాను. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? తిండి ఎవరు పెడతారు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు? ఉన్నది మీ అమ్మ ఒక్కతే. వాళ్ళ రిలేటివ్స్ గట్టా తెచ్చి అట్లా ఉంచేదని. అయితే అవి మా మనీ కూడా పట్టుకెళ్ళి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు. ఏంటంటే ఎందుకు నువ్వు బలవంతంగా పెళ్లి చేసుకున్నావనా, లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు వేసావా? పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా సరే ఆ 10 days ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను? వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి. సో అతను తప్పించుకుందాం, పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాడు. కదమ్మా, ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు? చక్కభజన. డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను. అది ఓకే లేదు. అదే సార్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన జాబ్ లేదు, తాగి తిరుగుతున్నాడు. నువ్వు జాబ్ మానేస్తే చెక్కభజన చేసుకుంటారా అని అడుగుతున్నారు. అమ్మ డౌట్ గురించి కాదు, నీకు ఒక పాప కదా, ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు, నువ్వు కూడా ఎలా మానేస్తావు? చదువుకున్న దానివి, జాబ్ చేస్తున్నావు అంటే మారుతాడు. మారతాడని వెయిట్ చేస్తూ, ఆయన ఏది చెప్తే అది వింటే మారతాడు, హెరాస్మెంట్ చేయకుండా అని. కాదమ్మా, నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసావంటే అతనికి నీ మీద ఏమన్నా బయటికి వెళ్ళే ఆడవాళ్ళ మీద అనుమానమా? అవును సార్, అవును, డౌటే సార్ తనకి. మెయిన్ అదే సార్ డౌట్. ఇంకోటి ఏంటంటే సార్, నా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్, తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు. ఏం పేరమ్మా అతని పేరు? మీ క్లాస్మేటా? శివ. శివ. అతను ఏమవుతాడు నీకు? తను నా 10th క్లాస్ నుంచి ఫ్రెండ్. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండ్ అయినా లవరా? ఫ్రెండే. ఈ మధ్యలో కూడా కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? నడుస్తుంది. ఎలాగా, బయట పరిచయమా లేదంటే? లేదు సార్, మామూలుగానే మాట్లాడుకుంటాం సార్ డైలీ. ఇట్లా నా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటే ఇట్లా ఇంట్లో జాబ్ చేసుకోవచ్చు అని చెప్తే. పెళ్లి అయ్యింది ఇవన్నీ తెలుసా అతనికి? మీ ఆయనకి నీ ఫ్రెండ్ ఇలా ఉన్నాడని తెలుసా? శివ గురించి తెలుసు. అతనికి మ్యారేజ్ అయిందమ్మా? అతనికి అవ్వలేదు. అవ్వదు. అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది కానీ అంటే ఇట్లా 30,000 అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకొని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నీకెందుకు వేశాడు 30,000 ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు అది ఇదని. ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో ఉండి చేసే జాబ్ కి 30,000 వేసాడా మంత్లీ? అబ్బా. అతను ఎంప్లాయర్ అమ్మా? శివ అన్న అతను ఎంప్లాయరా లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్? లేదు సార్, తను రికమెండ్ చేసింది నాకు జాబ్. మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా. ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమని అయ్యే చెప్తే వాళ్ళు తను వినిపించుకునే పొజిషన్ లో లేడు సార్. తనకి ఎప్పుడైనా నువ్వు జాబ్ చేస్తున్నావు అని తెలుసా? అది కూడా తెలియదా మీ ఆయన? జాబ్ చేస్తున్నా తెలుసు. ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అట్లా చేసుకునేవాడు. ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి? మరి ఎంతలానా 24 hours తాగుతానే ఉంటాడు ఆయన? చెప్పానండి, తెలుసు అతనికి. ఏం జాబ్ చేస్తున్నాను తెలియదు, ఎవరు ఇప్పించారనేది తెలియదు. చెప్పాను, వివరంగా మొత్తం చెప్పాను. అయితే మాకు కొంచెం మనీ వేయమని ఆ మనీతో తాగుతూ మొదలు పెట్టేవాడు. మనీ ఎవరిని ఏమన్నాడు? నిన్న నన్ను తన అకౌంట్ లోకి. ఇలా ఎన్ని నెలలు వర్క్ చేశారు మేడం మీరు? ఎంతకాలం వర్క్ చేశారు? ఎంతకాలం? ఒక 2-3 months అట్లా. అంతే. ఈ 2-3 months లేకపోతే ఎప్పుడోనా? ఈ 2-3 months. ఈ 2-3 months లో నీకు 2 months శాలరీ వచ్చింది. అది మీ ఆయనకి ఇచ్చావు, తాగి. డౌట్ గా నువ్వు తనతో ఉంటున్నావు. మాకు అదే డౌట్ వచ్చిందిలే కానీ, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ 30,000 శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. పెద్ద క్యూ కడతారు చాలా మంది. అదేదో బాగుంది కంఫర్ట్ జాబ్ అని. వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు 30,000 పడతాయి. మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా? మేడం కొంచెం మీరేదో ఏం చేయాలా? మీ ఆయన్ని నిన్ను కలపాలా, మీ ఫ్రెండ్ని నిన్ను కలపాలా? అసలు మీ ఆయన ప్రాబ్లం ఏంటి? మీ ఆయన ప్రాబ్లం ఏంటి? డబ్బులు తీసుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు తను కావాలండి. అందుకు. నీకు ఎవరు కావాలమ్మా? మా హస్బెండ్ కావాలి సార్. మీ హస్బెండ్ కి నువ్వెందుకు వద్దంట? అదే మీరు అడగండి. అలా కాదు, నీకు తెలిసి ఉంటది కదా. మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? కలిసి ఉండలేదు మేడం. ఎందుకమ్మా, ఏం జరిగింది? కేసు పెట్టనని అదొక కోపం ఉంది. ఇంకోటేమో పిల్లల్ని చూసుకోరు, పట్టించుకోరు. ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివాకి పుట్టిందా అనేది డౌటా? డౌట్ మేడం. సరే, మరి మీ ఆయన కూడా పిలుస్తాం, నిజాలు ఏంటో తెలుస్తుంది. ఓకే మేడం. నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు, నేను మీ ఆయన కాదంటున్నాడు. సరే, ఆయన కూడా 10 రోజులైంది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి, అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా? ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా? మమ్మీ ఉంది.
మమ్మీతో చెప్పావా ఈ విషయం? చెప్పాను. టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా? 10 రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి. అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా? ఆవిడ 10 రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 10 రోజులకు మళ్ళీ ఇటు వచ్చింది. ఈ శివ అన్న వ్యక్తి ఎక్కడున్నాడు ప్రస్తుతం? ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడులే, అక్కడెక్కడ ఉన్నాడు? అక్కడే తను జాబ్ చేసుకుంటా. మీ ఇంటికి దగ్గరలో ఉంటాడా అని అడుగుతున్నారు సార్. నీ జాబ్ డిస్కంటిన్యూ ఇప్పుడు ఆపేసావా? టెలికాలర్ జాబ్ ఆపేసారా? మీ ఇద్దరి మధ్యన శివ నువ్వు మాట్లాడుకుంటున్నారా, ఆపేసారా? శివని మామూలుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్. మామూలుగా మాట్లాడటం కాదు, కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా? మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా? తెలుసు సార్. తెలుసు. ఆ మాటలు ఆపు మహాతల్లి అని అన్నాడా, అనలేదా? లేదు, అనలేదు. నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా, లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం అసలు జాబ్ చేయడమే మానే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మానిపించేశాడు నిన్ను. అవును. ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంట్లో ఉండి చేసే జాబ్కి ఇంత శాలరీ ఎందుకు వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్. అతను నీకు ఆల్రెడీ 10th క్లాస్ నుంచి తెలిసిన క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేదన్నా. సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది. అసలు ఈ పెళ్ళే నాకు పుట్టలేదని ఈ వంక ఒకటి తీసుకొని ఇప్పుడు అతని మీద శివ మీద డౌట్ రేస్ చేశాడు. సరే మేడం, వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రైజ్ చేశాడా, చేయలేదా? చేశాడు మేడం. చేశాడు. వాళ్ళ హస్బెండ్ సురేష్ కూడా ఇక్కడికి వచ్చారో పిలుస్తాను. సురేష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సురేష్ గారు మీ ఆవిడ? మా ఆవిడ మేడం. సో 10 రోజుల నుంచి అసలు మీరు కాంటాక్ట్ లోకి లేకుండా వెళ్ళిపోయారంట, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నారంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు. దాని తర్వాత మీరు జాబ్ మానేసి తాగుతూ తిరుగుతున్నారంట, ఇంట్లోకి ఏం తేవట్లేదు, పాపను చూసుకోవట్లేదు. దాని తర్వాత ఆవిడతో కూడా జాబ్ మానిపించేశారంట. ఇంట్లో ఉండి ఏదో మా 10th క్లాస్మేట్ జాబ్ చూపిస్తే నేను ఇంట్లో కూర్చొని జాబ్ చేస్తున్నా సరే అనుమానపడి నన్ను తిడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి మీ ఆవిడ అంటుంది. యాలే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టపడే చేసుకున్నాం, ఇష్టం లేక. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది ఆ అమ్మాయి? పోలీస్ స్టేషన్ కు సరే, మీ ఇష్టం ప్రేమ గురించి చెప్పున్నాను, మొదటి నుంచి చెప్పున్నాను. నేను ఇష్టపడే చేసుకున్నా మేడం. నేను జాబ్ చేసేటోడిని, ఆమె జాబ్ చేసేది, ఇద్దరం కలిసి ఒకే జాబ్ చేసేటోళ్ళం. అలా పరిచయమే. ఆమె నేను చేసుకుందామని అనుకున్నా, తను మళ్ళా నేనంటే నచ్చలేదని చెప్పింది, తర్వాత నచ్చానని చెప్పింది. ఫస్ట్ నచ్చలేదనింది, తర్వాత నచ్చానని చెప్పి పెళ్లి చేసుకోవాలని మేము మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒప్పిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇద్దరం ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ అయిందా మీ ఇద్దరికి? అయింది మేడం. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఎందుకని? అది మా అమ్మకు అంత సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. మీ అమ్మగారు ఈ పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటానందా? మరి ఎంగేజ్మెంట్ ఎలా చేసింది? అప్పుడే ఆపేయాలి కదా. అంటే మేము చేసుకున్నాం మేడం. నువ్వు ప్రెజర్ చేసి మీ అమ్మని ఈ పెళ్లికి ఒప్పించావు. నేను పెళ్లి చేసుకున్నాను. ఓకే, తర్వాత అమ్మాయి ఇంకా మీ అమ్మగారు ఇంకా ప్రెజర్ ఫీల్ అయ్యి ఎట్లయినా ఈ కోడలు నాకు వద్దురా బాబు అని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆవిడ హాస్పిటల్లో ఉండడం వల్ల నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదా, లేకపోతే నువ్వు కూడా వద్దనుకున్నావా? ఆమె హాస్పిటల్లో ఉండడం వల్ల నేను ఫోన్ లిఫ్ట్. కానీ మేము విన్నది ఏంటంటే ఈ అమ్మాయి మీకు ప్రెగ్నెంట్ అని డిక్లేర్ చేసిన తర్వాత మీ మనసు మారింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఫోన్ కట్ ఆఫ్ చేసి కమ్యూనికేషన్ ఆపేసేవారు. రాలేదు మేడం. ప్రెగ్నెంట్ అనేది మీకు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నది మీకు ఎప్పుడు తెలిసిందండి? అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది పెళ్లి కాకముందు తెలుసు, అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసింది. అప్పుడు నువ్వేమనిపించింది, నీకు ఇష్టమేనా అమ్మాయి ప్రెగ్నెంట్ అవటం అనేది? ప్రెగ్నెంట్ అవడం అనేది ఇష్టం, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాను. ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చిందా? నా వల్ల రాలేదు. నీ వల్ల రాకపోతే నువ్వు ఎట్లా ఇష్టం చేసుకుందాం అనుకుంటావు? నీకు డౌట్ ఉంటే నువ్వే అప్పుడు డ్రాప్ అయిపోయినట్టే లెక్క కదా. ఇది ఫస్ట్ టైం వింటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందని సందర్భంగానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని. నా వల్ల అంటే ప్రెగ్నెంట్ వచ్చిందంటే నా వల్ల అయితే రాలేదు మేడం. మరి ప్రెగ్నెంట్ అంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మరి పోలీసులు ప్రెజర్ చేస్తే ఛాలెంజ్ చెయ్యొచ్చు కదా. అంటే ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల పెళ్లి చేసుకున్నాం. ఏ ఇంట్లో వాళ్ళు? మీ అమ్మ ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటే ఊరుకొని అని. మీ అమ్మ ఇంపార్టెంట్. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. ఈ ప్రెగ్నెన్సీయే నీ వల్ల రాలేదని. ఎవరి వల్ల వచ్చింది అనుకున్నావు? అంటే నా వల్ల అయితే రాలేదు మేడం. నీ వల్ల కాదని పెళ్లి ఎందుకు చేసుకున్నావయ్యా? పెళ్ళై మీకు ఆల్రెడీ 3 ఏళ్ళు అవుతుందంట కదా. కాదు, కేసు ప్రెషర్ వల్ల చేసుకున్నావు లేదంటే నీ ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం వల్ల ప్రెషర్ వల్ల చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న ఒక పాయింట్ కరెక్ట్. ఏంటి? ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ అని చెప్పానో అప్పటి నుంచి అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. చేసుకోవడం నాకు కన్ఫర్మ్ అయ్యింది, అందుకే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసుల ప్రెజర్ వల్ల అతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి అని అమ్మాయి చెప్తుంది. ఇది కరెక్టేగా? అయితే 1, మీ అమ్మ ఒప్పుకోలేదు. 2, నీకు ప్రెగ్నెన్సీ మీద డౌట్ ఉంది. 3, అసలు ఈ అమ్మాయి వద్దురా బాబు నాకు అనుకుని నువ్వు ఫిక్స్ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేయలే. మరి బలవంతంగా పెళ్లి చేసుకోవడం కంటే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం బెటర్ కదా. ఇప్పుడు ఇష్టపడ్డాను మేడం, అందుకే పెళ్లి చేసుకున్నాను. నీ ఇష్టం తగలయ్యా. ప్రెగ్నెంట్ ఇదేమి ఇష్టం రా బాబు? నీ ప్రెగ్నెన్సీ నీది కాదు. కలిసి ఒకే దగ్గర జాబ్ చేశారు, అప్పుడు బానే ఉంది. అమ్మాయి బానే ఉందని కదా నువ్వు లవ్ చేసావు. అప్పుడు పరిచయం ఉండి ఎలా లవ్ చేసావు? మరి ఇంట్లో వాళ్ళకి ఎలా పరిచయం చేసావు నువ్వు? ఎంగేజ్మెంట్ ఎట్లా చేసుకున్నావు? ఇద్దరు కలిసి రూముల్లో ఎట్లా టైం స్పెండ్ చేశారు?
ఆ అమ్మాయి నువ్వు ఎంగేజ్మెంట్ కంటే ముందుగా ఫిజికల్ గా కలిసారా? కలిసాను. నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా ఆ అమ్మాయితో కలుస్తున్నారనే అనుమానం ఉండగా కూడా కలిసావా? అంటే అప్పుడు అనుమానం లేదు, మ్యారేజ్ అయినాక అనుమానం వచ్చింది. ప్రెగ్నెన్సీ నీది కదా, నీకు ఎందుకు డౌట్ వచ్చేసింది? ప్రెగ్నెన్సీ మీద అంటే అది పెళ్ళి అయిన తర్వాత వచ్చింది మేడం. పెళ్లికి ముందు రాలేదు. పెళ్ళికి ముందు రాలేదా? అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంకెవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతుందా? అంటే ఎవరితో అంటే శివ అతను ఫ్రెండ్. శివ ఈ 4 నెలల నుంచి కదయ్యా నువ్వు జాబ్ వద్దన్నావు, నువ్వు జాబ్ చేయట్లా, ఇల్లు అంటే గడవడానికి అతను కాకుండా ఇంకెవరు ఉన్నారో తెలియదు కదా మేడం. తెలియకుండా నీకు డౌట్ ఎట్లా వస్తుంది? అంటే ఆమె మీద నాకు అనుమానం స్టార్ట్ అయింది మేడం. ఆమె మీద అనుమానం కదా, ఆవిడంటే ఇష్టం లేదు ఫస్ట్ ఈయనకి, కాబట్టి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. బాగా తాగుతావు అంట కదా, ఫుల్లా ఆఫా అంటున్నాను. యాడ్లెస్. మరి నువ్వు శివతో సంబంధం ఉంటుంది, శివ 4 నెలలు బట్టే పరిచయం కదా అని మేడం గారు అడిగితే, కాదు సార్ ఆడు కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు కదా లిస్ట్ అంటే కనుక మరి నాకు అడగాలనిపించింది నీది ఫుల్లా ఆఫా అని. అంటే రోజు తాగి నువ్వు ఉద్యోగం మానేసి ఆ అమ్మాయిని ఉద్యోగం మానిపించేసి ఇవన్నీ సర్వసహజంగా నార్మల్గా చేసేటటువంటి నేను తాగడం వల్ల అనేది ఈఎంఐ ప్రాబ్లమ్స్ వల్ల నేను తాగాను.